చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగిన జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని చదువుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అండ్ ఈరోజు నైట్ 3 స్పెషల్ మెసేజ్లు ఉన్నాయి. రెండు నేను చెప్తాను, ఒకటి కృష్ణ చెప్తాడు. మొదటిది, ప్రార్థనలో దేవుణ్ణి మనం ఏం అడగాలి. రెండోది, దేవుడు మనకు మేలు చేయాలంటే ఏం చేయాలి. మూడోది కృష్ణ చెప్తాడండి. ప్రతి వారం మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. ప్రశ్న ఏం అడిగాను మిమ్మల్ని నేను, ప్రార్థనలో దేవుణ్ణి ఏం అడగాలి. మీకు తెలిసిన ఆలోచనలు మీ మైండ్లో రాసుకోండి, మీ మైండ్లో అనుకోండి. అంతా అయిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినా నాకు ఎన్ని మార్కులు వచ్చినా చూసుకుందాం. ప్రశ్న ఏంటంటే, ప్రార్థనలో దేవుణ్ణి ఏం అడగాలి. మనం చెప్పేదానికి బైబిల్ ఆధారం కూడా ఉండాలి. మరి ఏదో చెప్పేస్తే కాదు. అంటే దీనికి ఇంట్రడక్షన్ మీకు తెలిసిందే కాబట్టి నేను రెఫరెన్స్లు తీయించకుండా చెప్పేస్తాను వినండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ఆదికాండం 4:26 ప్రకారం ఏనోషు కాలంలో యెహోవా నామమున ప్రార్థన చేయటం అనేది ఆరంభమైంది. ఏనోషు తండ్రి ఎవరంటే షేతు, షేతు తండ్రి ఎవరంటే ఆదమేనా? ఆదామండి. ఆదికాండం 13:4 ప్రకారం అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. విశ్వాసులకు తండ్రి కూడా ప్రార్థన అనేది చేయటం అనేది జరిగింది. అబ్రహాము నుండి ఇప్పటి వరకు మానవులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థనలో ఏం అడగాలనేది ఎప్పటికీ క్రైస్తవ్యానికి క్లారిటీ లేదండి. క్లారిటీ ఈరోజు మీకు వచ్చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 12:23 ప్రకారం, నా మట్టుకు నేను ప్రార్థన చేయుట మానుట పాపము. అలాగే మనం నేర్చేసుకునే పాఠం, నా మట్టుకు నేను ప్రార్థన చేయుట మానుట నీ దృష్టికి పాపము. దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, నరహత్య చేయటం ఇవే కాదు పాపాలు. ప్రార్థన చెయ్యకపోవటం కూడా పాపం. దాంట్లో ఇంకో మొక్కటదండి. ఇదంట దేవునికి విరోధమైన పాపం అంట. ఒకసారి తీయండి, బాగుంటుందండి. 1 సమూయేలు గ్రంథం 12:23 అక్కడ మీకు యోసేపు గారు పోతీఫరు భార్య వచ్చి శయనించమంటే దేవునికి విరోధముగా నేను పాపం చేయను అన్నాడు. సేమ్ అదే మాట ఇక్కడ ఉంది చూడండి. 1 సమూయేలు గ్రంథం 12:23, నా మట్టుకు నేను ప్రార్థన చేయుట మానుట పాపము. ఏ విధమైన పాపము అంటే దేవునికి విరోధమైన పాపము. దాంతో సమానంగా ఏం చూడండి, ఉంచినట్టే కదా. తర్వాత, మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట పాపము, ఇది దేవునికి విరోధమైన పాపము. మనం చేసుకోకపోవటం పాపం అంట. మనం ఇతరుల నిమిత్తం, నేను సంఘం నిమిత్తం, మీరు నా నిమిత్తం చెయ్యకపోవటం దేవునికి విరోధమైన పాపం అంట. నా గురించి ఎప్పుడైనా మీరు ఇప్పటి వరకు చేయలేదనుకోండి, చాలా పాపం చేసినట్టు. నేను మీ గురించి చేయలేదనుకోండి, నేను పాపం చేసినట్టు. మీ గురించి మీరు చేసుకోలేదనుకోండి, మీరు పాపం చేసినట్టు. నా గురించి నేను చేసుకోలేదనుకోండి, నేను ఏం పాపం అంటే ఇది దేవునికి విరోధమైన పాపం. మనం ఏం పాఠం నేర్చుకుంటాం, 10 నిమిషాలు అయిపోద్దండి. మీకు తెలిసిన కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రార్థనలో దేవునిని ఏం అడగాలి. ప్రార్థనలో దేవుణ్ణి ఏమనగాలి. 1 తిమోతి పత్రిక 4:5 ప్రకారం, ప్రార్థన చేసి తినడం వల్ల ఆహారానికి పవిత్రత అనేది వస్తుందని అందుకతో నేను నేర్చుకున్నాను. ఈ ప్రార్థన కూడా ఎలా చేయమన్నారంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 5:17 ప్రకారం ఎడతెగక చేయమన్నారు. స్త్రీలైతే ముసుగేసుకోవాలి, పురుషులైతే ముసుగేసుకోకూడదు. స్త్రీలు ముసుగు తీసి ప్రార్థన చేయుట నేరం, పురుషులు ముసుగేసుకుని ప్రార్థన చేయటం నేరం. అర్థమైందా మీకు? ఆడవాళ్ళు ముసుగేసుకోవాలంటే మగవాళ్ళు వేసుకోకూడదు. ఒక మాటలో ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన ఎవరి నామంలో చేయాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 10:13 ప్రకారం ఈ ముసుగు అనేది మీకు 1 కొరింథీ పత్రిక 11:5 ఉంటుందండి.
ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడే రక్షింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఊరిని మీకు రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి అపోస్తుల కార్యాలు 10:24 ప్రకారం మనం చేసే ప్రార్థన మనకు మాత్రమే వినపడద్దు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామండి, రహస్య ప్రార్థన అనుకోండి, మనకు మాత్రమే వినపడద్ది. కానీ ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది అంట. దానికి ఆధారం ఏంటంటే అపోస్తుల కార్యాలు 10:14 ప్రకారం కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దేవుడు అక్కడి నుంచి దేవదూతని పంపించి పేతురు గారి ద్వారా ఇంటికి పంపించడం. అంటే మనం కళ్ళు మూసుకొని చేసిన ఎప్పుడు నేను చేశాను ప్రార్థన, అది వినపడేటట్టు చేసుకోండి. అదైనా మన రహస్యంగా మీరు ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా వేరే లోకానికి వెళ్ళిపోతుందండి. అంత పవర్ ఉంది దీనికి. ప్రార్థనకున్న పవర్ ఏంటి? వేరే లోకానికి వెళ్ళిపోతుంది. కొర్నేలి ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు అంట. వాక్య ప్రకారమే కదా అది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 6:7 వచ్చిన ప్రకారం విస్తారంగా ప్రార్థించొద్దు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి 6 గంటలు కూర్చొని కొంచెం మాట్లాడుకునే పని ఉందంటే కూర్చుంటాడా? 2 మొక్కలు వెళ్ళిపోతుంటాడు. ఈయనకన్నా పెద్ద ఆయన కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడు. వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడదు. ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి వెళ్ళి మీ పొలం ఎలా ఉందండి, మా పొలం ఎలా ఉందండి, మా పంట ఎలా పండింది అన్నాం అనుకోండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏముండాలంటే ఏది అడగాలి అది అడగాలి. దీనికి ఆధారం ఏంటంటే లోకాసువార్త 20:47 వచ్చిన ప్రకారం దీర్ఘ ప్రార్థనలు వద్దు, వేషధారులు వలె ప్రార్థనలు వద్దు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, ఏమడగాలి, దాంట్లో పాటలు అండి ఇవన్నీ. ప్రార్థనలో ఏమడగాలి అనేది మన పాఠం పేరు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? క్రైస్తవ ప్రపంచాన్ని అడిగితే సమాధానం చెప్పలేరండి. ప్రార్థన ఎందుకు చేయాలి చూసుకోండి. దీనికి రిఫరెన్స్ చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో ఉందండి ఆన్సర్. ఇదే మాట మత్తయి సువార్త 26:41 కూడా ఉంది. సేమ్ మార్కు సువార్త 14:38. మార్కు సువార్త 14:38. మార్కు సువార్త 14:38. ప్రశ్న ఏంటండి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చాలా మంది ఏమంటారంటే, అయ్యగారు నేను శోధనలో పడిపోయానండి, కొంచెం ప్రార్థన చేయండి. మాకు శోధనల మీద శోధనలు వచ్చేస్తున్నాయి అని అంటారు. కారణం ఏంటంటారు? ప్రార్థన మానటం, ప్రార్థించుట మానుట. శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన ఎందుకు చేయాలి? దుష్టుడు మనల్ని శోధిస్తాడు. శోధనలో పడిపోకుండా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన ఎందుకు చేయాలి? శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 21:22 ప్రకారం అడిగేది దేవుడు ఇస్తాడని నమ్మాలంటండి. ఏదో చేస్తామనే ఇస్తాడు లేకపోతే లేదన్నట్టు మాత్రం ప్రార్థన చేయకూడదంట. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము అంటే అది దేవుడిని అడుగుతున్నాము అంటే అయిపోద్దని నమ్మాలంటండి. ఒకవేళ ఆయన చిత్తంలో లేదనుకోండి వదిలేద్దాం. అర్థమవుతానికి ప్రార్థనలు అడిగేటప్పుడు కూడా అలాగా అడగాలి. ప్రార్థన చేయడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయండి. కండిషన్లు ఏంటంటే, కృష్ణమాయకి నాకు గొడవ అయింది, 2 రోజులు మీ ఇద్దరం మాట్లాడుకోవాలి. 2 రోజులు ఆయన ప్రార్థన చేశాడు, 2 రోజులు నేను ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన భూమి మీద ఆగిపోద్ది అంటండి, దేవుడి దాకా వెళ్దంట. దానికి ఆధారం ఏంటంటే మార్కు సువార్త 11:25 ప్రకారం ఒకరితో మనకి ఏమైనా విరోధం ఉన్నప్పుడు దేవునికి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఇక్కడే ఆగిపోద్ది, దేవుని దాకా వెళ్ళదు. దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ముందు అతని దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు సమాధానం పడి మీ ఇద్దరు ఓకే అయిన తర్వాత నాతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా దాకా వస్తుంది, నా నుంచి నీకు సమాధానం వస్తుంది అన్నాడు. ఇంకేం చెప్పాడంటే, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకోటి, మిమ్మల్ని బాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇదంతా కూడా మనం ఎప్పటి నుంచో నేర్చుకునే విషయాలు మీకు ఒక 5 నిమిషాల్లో ఏం చూపించకుండా చెప్పేస్తాను. పాఠం ఏంటని చెప్పాను మీకు. ప్రార్థనలో దేవునిని ఏమడగాలి. మనకు చాలా మందికి ఉన్న డౌట్, ఎప్పటికి కూడా ఉన్న డౌట్ ఏంటంటే, ఆర్సీఎం చర్చిలో ప్రతి ఉదయం
యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన బైబిల్లో ఉన్నదే కదండి చెప్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఏ ఆర్సీఎం చర్చిలో చూసినా మీకు టైంతో పాటుగా ఉదయం 5 గంటలకు మీకు ప్రేయర్ వస్తూనే ఉంటుంది, కంటిన్యూగా క్యాసెట్ పెట్టేస్తారు, వచ్చేస్తూనే ఉంటుంది. మరి అది బైబిల్లోనే ఉంది కదండి. బైబిల్లో లేనిది వాళ్ళు చెప్పట్లేదు కదా. ఓకేనండి. ఏం చెప్పాను మీకు ప్రారంభంలో, వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా భావాన్ని తీసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన దాన్నే చెప్తాను మీకు నేను ఈరోజు. ఆధారం అదే. ప్రార్థన నువ్వు ఎక్కడ, నేను 66 పుస్తకాలు ఎతికేసాను. అంటే ఏ టెక్నాలజీ వాడుతున్నాను అనుకోండి, అప్పటికప్పుడు అంటే అవదు. 66 పుస్తకాలు ఎదుగుతూ 6 గంటలు ఎలా అయింది? ఓకేనా? ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా దొరకలే నాకు. చూసుకుందాం, అక్కడే ఉందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రార్థనలో దేవునిని ఏమడగాలి? అమ్మయ్య దొరికిందండి. మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎవరితో మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు బ్రతకొండంగా శిష్యులు వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించమంటే ఆయన ఎలా చేయమంటున్నాడు? యేసుక్రీస్తు మాటను ధిక్కరించడం అది వాక్యానికి విరుద్ధం అయింది. ఆయన మాట ప్రకారం మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? మొదటిది, మనకి ప్రార్థనకి 4 మెట్లు ఉన్నాయండి. ప్రార్థనకి 4 మెట్లు ఉన్నాయి. ఇంటికి 4 కట్టేనా? అందరు ఫ్యాన్లు కట్టేయమంటారండి. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అనేది మనం చాలాసార్లు చదివేస్తాం, చాలాసార్లు వినేసాం. కొత్తగా నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఇది మెయిన్. పరలోకమందున్న మా తండ్రి. దానికి ముందు పరిశుద్ధుడైన తండ్రి, ప్రియా పరలోకమందున్న తండ్రి, ఏదైనా పెట్టుకోండి. పరలోకమందున్న మా తండ్రి రావాలి. ఎండింగ్ ఏమి రావాలి అంటే క్రీస్తు నామమున లేదా యేసుక్రీస్తు నామమున, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం, ఏదైనా క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ప్రారంభము ముగింపు. ప్రారంభం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, చివరేమో క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే అలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే అడుగును గాక, అట్లగును గాక అని అర్థం. ఈ గ్రీకు పదాలండి. ఓకేనా? మరి ప్రార్థనలో దేవుణ్ణి ఏమడగాలి చూసుకోండి. 10వ వచనం ఒకటి, 11వ వచనం ఒకటి, 12వ వచనం ఒకటి, 13వ వచనం ఒకటి. ఇక్కడే ఉందండి ఆన్సర్. ఈ 4 వచనాలే మనం ప్రార్థనలో దేవుణ్ణి అడగవలసింది. ఓకే, రైట్. మొదటి 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మొదటి మెట్టు ఏంటండి, లేదా మొదటి స్తంభం, మొదటి పునాది ఏంటంటే 10వ వచనం. మరి ఇది అయిపోయింది కదండి. నీ యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చును గాక అన్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత రాజ్యం వచ్చేసింది. మళ్ళీ అదే మాట మనం చెప్తే బాగోదు. అది శిష్యుల్ని చేయమన్నది. మరి మనం చేయవలసింది ఏంటి? మళ్ళీ ఒక్కసారి దాన్ని చదవండి, మీకే అర్థమైంది. పరిశుద్ధపరచబడును గాక, ఆ పాయింట్ వదిలేసి రెండింటిని రాజ్యం అయిపోయింది కాబట్టి వదిలేసేయచ్చు. అంటే మొదటి 10వ వచనంలో మనము దేవుణ్ణి అడగవలసింది ఏంటి? శిష్యులు అడగవలసింది అది. మనం అడగవలసింది 10వ వచనం ప్రకారం ఏంటి? భూమి యందును నెరవేరును గాక అంటే సరిపోద్దా? గుర్తుంచుకోండి, 2026 క్యాలెండర్ మీకు ఉంది. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును, దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. ఇప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, తండ్రి నీ చిత్త ప్రకారం నేను భూమి మీద జీవించే భాగ్యం నాకు దయచేయమని అడగాలి. మొదటిది 10వ వచనంలో ఏముందండి?
ఆయన శిష్యులను అలా చేయమన్నాడు. మనం కూడా అది చేయకూడదండి. దీంట్లో ఉన్నది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్త ప్రకారం సార్ చెప్తారా? ఇప్పుడు చెప్పింది దేవుని చిత్తము జరిగించి వాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అంటే లింక్ ఎక్కడ ఉందంటే దేవుని చిత్తంలో ఉంది. నీ చిత్తం అక్కడ ఇక్కడ నెరవేరును కాక అన్నాం అనుకోండి, మనకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే తండ్రి ప్రార్థనలో మనం 4 అడగాలి దేవుణ్ణి. మొదటిది ఏంటంటే దేవుని చిత్తము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక అనకూడదు. మనం అది శిష్యులకు నేర్పించింది. మనం ఏమనాలంటే నీ చిత్తము నేను భూమి మీద నెరవేర్చి నీ పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్లు బ్రతికే భాగ్యం దయచేయమని మొదటిది అడగాలి. చిత్తాన్ని మనం నెరవేర్చాలి. నెరవేర్చడం కోసం ఆయన సహాయం అడగాలి. ఓకేనా? అర్థమైందా? రెండోది 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంతే కదా? ఇది శిష్యులను అడగమన్నారు. శిష్యులు యేసుక్రీస్తు ఇల్లు వాకిలి అంతా వదిలేసి ఊర్లెమ్మటబడి సువార్త ప్రకటించి తిరుగుతున్నారు. వంట చేసుకోవడం కుదరదు, వార్పుకోవడం కుదరదు, వండుకోవడం కుదరదు. మరి ఏం చేయాలి? ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడిని నువ్వు అడిగితే ఎవరో ఒకళ్ళ దాకా ఏర్పడేసి. ఈరోజు మన ఇంట్లో బియ్యం మూటలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి తండ్రి అని అనుకో, దేవునికే కోపం వస్తుంది. ఇంట్లో మూట బియ్యించుకుని అనుదిన ఆహారం దయచేయమని అంటున్నాడు ఏంటి అని అనుకుంటాడు ఆయన. మరి ఈ మాట ప్రకారం మనం దేవుడిని ఏం అడగాలి చెప్పండి? ఒక క్లూ నేను చెప్పేసాను. కాదండి, అనుదిన అవసరాలు అడగాలండి. మీకు అర్థమైంది నేను చెప్పింది? మొదటిది ఏంటంటే మెట్టు లేదా పునాది స్తంభం ఏంటంటే చిత్తము. రెండోది అనుదిన అవసరాలు. ఉదాహరణకు నేను బండి ఎక్కుతాను, తండ్రి క్షేమంగా చేర్చు. దిగిపోయిన తర్వాత నీకు ధన్యవాదాలు. ప్రార్థనకు బయలుదేరు, చేలోకి బయలుదేరు, పనికి బయలుదేరు. ఆడవాళ్ళు వంట చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. మొన్న ఇక్కడ ప్రార్థన మనకి ఎగ్జామ్ జరిగింది. ఎక్కువ మంది ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చారు, కానీ ఒకళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నారు. నాకు షాక్ తిన్నాను. నేను పేర్లు చెప్పలేదు. చాలా సంతోషం వేసింది. ఏంటంటే ఏ పని ప్రారంభించినా అంటే అనుదినము అంటే అర్థం ఏంటి? ఈరోజు వంట స్టార్ట్ చేసి వంట జాగ్రత్తగా చేసేటట్లు. ఏ రోజు అంటే మొదటిది చిత్తము, రెండోది అనుదిన అవసరాలు. వాళ్ళకి ఆహారం కావాలి, వస్త్రం కావాలి కూడా అది అడగమన్నాడు. మనకు అవి ఉన్నాయి కాబట్టి అనుదినంగా మనం చేసే పనులు ఏంటి చెప్పండి? ఏ పని చేస్తే ఆ పని గురించి ఏ రోజుకి ఆ రోజే అడగాలి. అర్థం అవ్వలేదు మీకు? రేపు జాగ్రత్తగా వెళ్ళేటట్టు సహాయం చేయండి తండ్రి అని రేపు అడగక్కర్లా, రేపుది ఈ రోజు అడగక్కర్లా, ఏ రోజుది ఆ రోజు. అనుదినము. మళ్ళీ చదవండి. ఆహారము తీసేసి మీరు ఆహారము తీసేసి అవసరాలను పెట్టుకోండి. చెప్పండి ఇప్పుడు అనుదిన అవసరాలు చదవండి. ఉంది మత్తయి సువార్త 6:11 అది తీసి చూపిస్తున్నాను మీకు. వాళ్ళకి ఆహారం లేదు, తిరుగుతూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి సమకూర్చమన్నాడు. మనం ఏం అడగాలంటే అనుదిన మళ్ళీ చదవండి. ఆహారం తీసేసి అవసరాలను పెట్టుకోండి. మా అనుదిన అవసరములు ఇప్పుడు అర్థమైందా మీకు? తర్వాత నేడు అంటే ఏ రోజు ఆ రోజు. మళ్ళీ రేపుటిది రేపే. ప్రతిరోజు ప్రార్థనలు ఏముండాలంటే ఖచ్చితంగా తండ్రి నీ చిత్తము నేను జరిగించి నీ పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్లు బ్రతికే భాగ్యం దయచేయాలి. ఇది కన్ఫామ్గా జరగాల్సింది. ఇది కానీ జరగకపోతే అసలు ప్రవేశం లేదు మనకి. రెండోది అనుదిన అవసరాలు. దీంట్లో ముందుకు వచ్చిన ఉంటుంది ఏమనంటే దేవుడు మీకు అక్కరగా ఉన్నవేమో మీరు అడక్క ముందే ఆయనకి తెలుసు అని ఉంటుంది. అదే అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికి అడుగుడి మీకు ఇవ్వబడని ఉంటుంది. ఆ వాక్యం పట్టుకున్నవాడు ప్రార్థన వద్దంటాడు, ఈ వాక్యం పట్టుకున్నవాడు ప్రార్థన అంటాడు. రెండు కలిపి చదువుకోవాలి మనం. అంటే దేవుడికి తెలిసిన ఏం చేయాలంటే అడగాలి. అడిగితే ఆయనకి ఆనందం అనమాట. అర్థమైంది? రెండోది ఏంటి? మొదటిది ఏంటండి? మన ప్రార్థనలో ఖచ్చితంగా దేవుని చిత్తం మనం జరిగించేటట్లు అడగాలి. రెండోది అనుదిన ఆహారం కాదు, అనుదిన
అవసరాలు, అనుదిన అవసరాలు. రైట్. మూడోదండి మా రుణస్థులను మత్తయి సువార్త 6:12 మా రుణస్థులను మేము క్షమించి ఉన్న మా ప్రకారము రుణములు క్షమించుము. మా రుణములు క్షమించు. ఆల్రెడీ మీకు ఈ పాఠంలో చెప్పేస్తా. దేవునికి అసాధ్యమైనది దాంట్లో 3వ భాగంలో మనం బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. ప్రతిరోజు చూపులో, మాటలో, చేతలో, నడతలో ఏదో తప్పు దొరుకుతానే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు ఈ రోజు నేను చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధిని చేయమని అడగాలి. ఇది మూడోది ఇచ్చాడు. దాంట్లో బైబిల్ ఉన్నదండి. ఏమనుంది? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను తర్వాత చివరిలో రుణములు దగ్గర ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు మనం అప్పులు కాదండి, భావాన్ని తీసుకోవాలి. పాపములు. పాపములు అంటే మేము ఏం చేస్తాం? నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం కదా. చూపులో తడబడచ్చు, మాటలో తడబడచ్చు, వినికిడిలో తడబడచ్చు, చేతల్లో, నడతలో పొరపాటున ఏదో మాట అనొచ్చు. దాన్ని ప్రతిరోజు నువ్వేం చేసుకోవాలంటే ప్రార్థన ద్వారా క్రీస్తు రక్తంలో కడగమని అడగాలి. బాప్తిసం ద్వారా అప్పటికి పోతే అనుదినము జరగవలసినవి, అనుదిన అవసరాలు అడగాలి. అనుదినము చేసిన పాపాలని క్షమించమని, పరిశుద్ధునిగా చేయమని అడగాలి. మళ్ళీ ప్రతిరోజు నైట్ పడుకునే ముందు బాప్తిసం అవసరంలా. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఒక్కసారి బాప్తిసం, తర్వాత క్షమించమని అడిగితే సరిపోతుంది. నాలుగోది, మొదటిది ఏంటండి? మొదటిది చిత్తము, రెండోది అనుదిన అవసరాలు, మూడోది ప్రతిరోజు పరిశుద్ధం అవ్వాలి. మనం ప్రతిరోజు పరిశుద్ధం అవ్వాలి. నాలుగోది మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును. నాలుగోది ఏంటండి? అపవాది నుంచి తప్పించండి. అపవాది నుంచి తప్పించండి. ఈ 4 ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలో ఉండాలి. ఇది ప్రార్థనకు మూల స్తంభాలు. లేదా ఇంటికి 4 స్తంభాలు ఎలా ఉంటాయి? మన ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేరడానికి, ప్రార్థన ద్వారా దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి, ప్రార్థన ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి అవసరమైన 4 ఏంటండి? ఎక్కడుంది ఇది? ఆర్సింహోలు ఉదయం చెప్పే దాంట్లోనే ఉంది. అది మనం చేయకూడదు. మనకి ఏది అవసరం మనం దేవుణ్ణి అది అడగాలి. మొదటిది పాఠం ఏమని చెప్పాను మీకు? ప్రార్థనలో ఏమి అడగాలి? చిత్తాన్ని జరిగించేటట్లు చేయమని అడగాలి. అనుదిన అవసరాలు అడగాలి. పాపాన్ని కడుక్కునేటట్లు అడగాలి. అదే పాపాన్ని క్షమించి పరిశుద్ధమయ్యేటట్లు అడగాలి. నాలుగోది దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించమని అడగాలి. ఎందుకనంటే దుష్టుడు ఎప్పుడు కూడా మన దగ్గర కాచుకుని ఉంటాడు. ఇప్పుడు వచ్చేసిందంటే సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట నుంచి, ఎక్కడి నుంచి రాలా, మనం చదివేసిన దాంట్లో నుంచే వచ్చింది. అవునా? ఉదయం నుంచి నేను సాయంకాలం వరకు దీని గురించి బాగా డీప్గా ఆలోచిస్తూ వచ్చిందండి ఈ పాఠం. నాకు ఈ ప్రార్థన గురించి కొన్ని సంవత్సరాలుగా ఉన్న డౌట్. దేవుణ్ణి ఉదయం అడిగాను, సాయంకాలానికి నాకు సమాధానం అనేది దొరికింది. ఆ సమాధానం నేను మీకు పంచుకున్నాను అంతే. దీన్ని ఏమంటారు? వాక్య లేదా లేఖనాల పరిశోధన తరగతులు. ఇప్పుడు చెప్పండి. మొదట పరలోకమందున్న మా తండ్రి, చివర క్రీస్తు నామమును అడుగుతున్నాం తండ్రి. దీనికి చదువు అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, పట్టాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. నోరు ఒకటి ఉంటే చాలు. నోరు లేకపోయినా మనసులో చెప్పుకున్న దేవుడు వింటాడు. ప్రార్థన అనేది మానితే పాపం. అడగమన్నాడు కదా అని ఏదో చేసేసి ప్రార్థన అంటే కుదరదు. ఈ 4 ప్రార్థనలో ఉండాలి. ఉదయం లేచేటప్పుడు 4 మార్లు అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎడతెగక అన్నారు. చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఎడతెగక ఎలా చేస్తాం ప్రార్థన? అస్తమానం ప్రార్థన చేస్తూనే ఉండాలని మనసులో. కళ్ళు చూస్తూనే ఉండాలి, పనులు చేస్తూనే ఉండాలి. పారత దొయ్యేస్తున్నాం అనుకుందాం, బెండకాయ కొద్దాం అనుకుందాం, బెబ్బేరుగా తండ్రి ఈ కాయ నువ్వు నాకు ఇచ్చినందుకు. అక్కడ మళ్ళీ 4 అవసరం లేదు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఎడతెగక చేసే దాంట్లో అనుదిన అవసరాలు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? దినానికి 4 మార్లు 5 మార్లు మధ్యలో మనం చేసుకునేటప్పుడు ఈ 4 రావాలి. ఉదయం లేవగానే ఈ 4 రావాలి. రాత్రి పడుకునేటప్పుడు ఈ 4 కంపల్సరీ
ఉండాలి. మధ్య మధ్యలో వచ్చినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి తప్పించుకున్నారు అనుకోండి, అమ్మో దేవుడు దృష్టి నుంచి తప్పించాడు, తండ్రి దృష్టి నుంచి తప్పించినందుకు నీకు ధన్యవాదాలని చెప్పండి. ప్రార్థనకు 4 మెట్లు లేదా 4 పునాది స్తంభాలు ఏంటండి? చిత్తము, అనుదిన అవసరాలు, మూడవది క్షమాపణ, మనం పరిశుద్ధులం అవటం, మూడవది పరిశుద్ధులం అవటం, నాలుగవది దృష్టి నుంచి తప్పించబడటం. ఇక అర్థమైందండి? ప్రార్థన మానటం పాపం. ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి చెప్పేసాను. ఎందుకు చేయాలి? వెరీ గుడ్. మనము శోధనలో పడిపోకుండా, ఎక్కువ మంది క్రైస్తవుల నాటి వినేమాట అంటే మాకు శోధనలండి 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 అంటారు. ఇంకా శోధనలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు ప్రార్థన చేయకపోవటం వల్ల. వీళ్ళు ఏమంటారంటే మేము చేయము, మీరు చేయండి అంటారండి. ఆయన ఏమంటాడు, నువ్వు శోధనలోకి వెళ్ళకుండా నువ్వు చేయి అంటాడు ఆయన. వీళ్ళు ఏమంటారు, మా మాట ఏంటంటే మీరు చేయండి అంటారు అనండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం అనేది మన చర్చిలో అసలు అలవాటే లేదండి మనకి. మొన్న భోజనాల రోజు ఒకడు వస్తే నేను చేయనని మొహం మీద చెప్పేశాను. మొహం మీద అంటే గట్టిగా కాదు, అందరితో పాటే చేస్తామండి, స్పెషల్ ప్రార్థనలు ఇక్కడ ఉండమని చెప్పాను. తప్పే ఉందండి, అది అలవాటు చేయలేదు అనుకోండి, నాకు అదే అలవాటు అయిపోయింది. ఓకేనా? ప్రార్థన అంటే ఏమి లేదు, దేవుడితో మీరు మాట్లాడుకోండి, దేవునితో మీరు మాట్లాడుకోండి. మాట్లాడే దాంట్లో ఖచ్చితంగా ఉండవలసిన 4: చిత్తాన్ని మనం జరిగించేటట్లు ప్రార్థించాలి, అనుదిన అవసరాల కోసం ప్రార్థించాలి, పాపాలను కడుక్కునేటట్టు ప్రార్థించాలి, దుష్టుల నుంచి తప్పించమని ప్రార్థించాలి. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గర మోకరించేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మొత్తంలో మన మీద ఎవరికైనా కోపం వస్తే దాన్ని ఇక్కడి నుంచి బయట పెట్టేసి అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. తెల్లారినాక మళ్ళీ దాన్ని తగిలించుకోకూడదు. ఇక్కడది వదిలేసి ప్రార్థన చేసి ముగించుకుందాం. కృష్ణ తర్వాత చెప్పానా? ఏకన్నా ఒకసారి ఆఫ్ చేసాము.